బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఖమేనీ బ్రతికే ఉన్నాడా, మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నాడా, చనిపోయాడా అన్న అంశంపైన ట్రంప్ కొన్ని సంచలనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో ఉన్నటువంటి టాప్ లీడర్స్ని మొత్తం అంతమొందించాము, అందులో మొజ్తబా కూడా చనిపోయి ఉండొచ్చు అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు అసలు సుప్రీం లీడరే లేడు అంటూ కామెంట్స్ చేశారు. మొజ్తబా నుంచి ఎలాంటి కీలక ప్రకటన రావడం లేదని, ఇంత జరుగుతున్నా యుద్ధం ఇంత తారాస్థాయిలో జరుగుతున్నా కూడా మొజ్తబా నుంచి ఎటువంటి కామెంట్స్ కానీ, ఎటువంటి ఆడియో కానీ, ఎటువంటి వీడియో కానీ ఎందుకు రావడం లేదు అంటూ ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. బహిరంగంగా ఎందుకు మొజ్తబా ఖమేనీ కనిపించడం లేదు అంటూ ట్రంప్ కామెంట్స్ చేశారు. మరోవైపు ఫిబ్రవరి 28 నుంచి దాడులు జరుగుతున్నాయి. దాదాపుగా 1 మంత్ కావస్తుంది. ఇవాళ మార్చి 28, అంటే ఫిబ్రవరి 28న స్టార్ట్ అయిన యుద్ధం ఇవాళ మార్చి 28, 1 మంత్ అయినప్పటికీ కూడా ఇంతవరకు మొజ్తబా ఖమేనీ ఎందుకు బయటకు రాలేదు? సుప్రీం లీడర్ అయ్యాక కూడా మొజ్తబా ఎందుకు కనిపించడం లేదు? శాంతి చర్చల్లో కూడా ఎక్కడ సుప్రీం లీడర్ పాల్గొనట్లేడు. దీంతో చర్చనీయాంశంగా మారాయి ట్రంప్ వ్యాఖ్యలు. సో మొజ్తబా ఖమేనీ ఎందుకు ఇరాన్ సుప్రీం లీడర్ అయిన తర్వాత ఆ ఇరాన్ పౌరులకి ఒక అష్యూరెన్స్ ఇవ్వడం కోసం, ఒక భద్రత కల్పించడం కోసం, ఒక భరోసా కల్పించడం కోసమైనా కూడా లీడర్ బయటికి రావాలి, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ 1 మంత్ అవుతుంది ఇరాన్ యుద్ధం మొదలై, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ దాదాపుగా 1 మంత్గా వస్తుంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు మొజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్, అంటే అంతకు ముందున్నటువంటి వాళ్ళ తండ్రి ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఖమేనీ, ఆయన చనిపోయిన తర్వాత ఇవాళ మొజ్తబా ఖమేనీ తర్వాత బాధ్యతలు చేపట్టాడు. బట్ ఇంతవరకు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. దీనిపైనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని, తుడిచిపెట్టామని, మొజ్తబా కూడా అందులో చనిపోయారంటూ ఒక కార్యక్రమంలో మియామిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడారు ట్రంప్. ఇరాన్ అత్యున్నత నాయకత్వం, మిలిటరీ శక్తి ధ్వంసమైంది, వారి నాయకులు చనిపోయారు, వారికి ఇప్పుడు సుప్రీం లీడరే లేరు, ఆయన చనిపోయారు, ఆయన నుంచి ఎలాంటి ప్రకటనలు రావట్లేదు, కాబట్టి ఆయన చనిపోయి ఉండాలి, లేకపోతే ఆయన పరిస్థితి విషమంగానైనా ఉండాలి అంటూ ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఇప్పుడు భీకర పోరు కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో సుప్రీం నేతగా ఎన్నికైన మొజ్తబా పేరిట ఎలాంటి ప్రకటనలు కూడా రావడం లేదు, ఇప్పటివరకైనా బహిరంగంగా కనిపించలేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇరాన్ పైన యుద్ధానికి దిగిన ట్రంప్ 8 యుద్ధాలు ఆపాలంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తనను తాను శాంతి దూతగా అభివర్ణించుకున్నారు. ఒక శాంతి దూతగా నా మార్కు ఉండాలనుకుంటున్నాను, ఇప్పుడు అలా అనిపించకపోవచ్చు, కానీ నేను శాంతి దూతనే అంటూ తనకు తానుగా శాంతి దూతగా కితాబునిచ్చుకుంటున్నారు ట్రంప్. అయితే ఇప్పుడు మొజ్తబా ఖమేనీ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. సో ట్రంప్ లేవదీస్తున్నటువంటి అంశాల్లో కూడా కొంత సహేతుకంగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్గా మొజ్తబా ఖమేనీ ఎన్నికైన దగ్గర నుంచి ఇంతవరకు ప్రజల్ని అడ్రస్ చేయలేదు. ఆయన దగ్గర నుంచి ఒక ఆడియో మెసేజ్ రాలేదు, ఒక వీడియో మెసేజ్ రాలేదు, ఎక్కడా ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనట్లేదు. అంటే ఈ సమయంలో ఇరాన్ యుద్ధ సమయంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిపి ఇరాన్ పైన ఎంత దారుణంగా అటాక్స్ చేస్తుంటే, ఇంత తీవ్రంగా అటాక్స్ చేస్తుంటే, అఫ్కోర్స్ ఇరాన్ కూడా చాలా బలంగానే దాడుల్ని తిప్పికొడుతోంది, ప్రతీకార దాడులు చేస్తుంది. అయినప్పటికీ కూడా ఇరాన్ సుప్రీం లీడర్గా ఖమేనీ అంతమందిన తర్వాత బాధ్యతలు తీసుకున్నటువంటి మొజ్తబా ఖమేనీ ఎందుకు బయటకు రావడం లేదు? సో ఇప్పటికీ అనేక సార్లు ఇటువంటి టాపిక్ చర్చకు వచ్చింది. నిజంగా మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డాడు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని కొంతకాలం చర్చ సాగింది. అసలు బ్రతికే లేడు, ఆయన చనిపోయి ఉంటాడని మరొక చర్చ సాగింది. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ అదే అంశాన్ని లేవదీశాడు. అసలు మొజ్తబా ఖమేనీ బ్రతికి ఉన్నాడా లేదా? అసలు ఇరాన్కు సుప్రీం లీడర్ ఎవరూ లేరు, మొజ్తబా ఖమేనీ కూడా మేము చేసినటువంటి ఆ అటాక్స్లో చనిపోయే ఉంటారు. ఇరాన్ టాప్ లీడర్స్ను మేము మట్టుబెట్టాము, ఆ టాప్ లీడర్స్లోనే మొజ్తబా ఖమేనీ కూడా చనిపోయి ఉంటాడు అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలనంగా వ్యాఖ్యలు చేశారు. సో ట్రంప్ మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. Either dead or in very bad shape because nobody's heard from him. I think he says their supreme leader is no longer supreme. He's dead. Son is either dead or in very bad shape because nobody's heard from him. I think he says, just keep me out of this. This is the only country where nobody wants to lead. Their supreme leader is no longer supreme. He's dead.
Son is either dead or in very bad shape because nobody's heard from him. I think he says, just keep me out of this. This is the only country where nobody wants to lead. Their supreme leader is no longer supreme. He's dead. Son is either dead or in very bad shape because nobody's heard from him. I think he says, just keep me out of this. This is the only country where nobody wants to lead. Their supreme leader is no longer supreme. He's dead. Son is either dead or in very bad shape because nobody's heard from him. I think he says, just ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ చనిపోయి ఉండొచ్చు అంటూ మరోసారి డౌట్ రైజ్ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎందుకంటే ముస్తఫా ఖమేనీ ఎన్నికైన దగ్గర నుంచి, సుప్రీం లీడర్గా ఎన్నికైన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా ఎక్కడ బహిరంగంగా ఆయన కనిపించింది కానీ, ఆయన దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది కానీ, ఆడియో రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ ఎక్కడా ఎటువంటి కూడా సమాచారం రాలేదు. కాబట్టి దీంతో ట్రంప్ మన ముస్తఫా ఖమేనీ చనిపోయే ఉంటాడు అని ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే తన పరిస్థితి చాలా విషమంగానైనా ఉండొచ్చు అంటూ ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు మరోసారి ఇది చర్చనీయాంశంగా మారింది. ఖమేనీకి సంబంధించినటువంటి బ్రతికి ఉన్నాడా లేదా అనేటువంటి అంశం పైన మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ నుంచి. రైట్ శివ, ఇప్పటికే అనేక వదంతులు వస్తున్నాయి. ఖమేనీ తీవ్రంగా అంటే ముస్తఫా ఖమేనీ అనారోగ్యం పాలయ్యాడని, ఆ అటాక్స్లో తీవ్రంగా గాయపడ్డాడని, ఏకంగా అసలు బ్రతికే ఉండకపోవచ్చు, చనిపోయే ఉంటాడేమో అంటూ ట్రంప్ మరోసారి ఆ అంశాన్ని ప్రస్తావించారు. సో ఇది దీనిపైన ఎంత చర్చ జరిగే అవకాశం ఉంది? ముస్తఫా ఖమేనీ రాకపోవడం అనేది, అంటే బయటకు రాకపోవడం, ఆయన నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం అనేది కూడా ఇప్పుడు ఎంత చర్చనీయాంశంగా మారింది శివ? రాజేష్, పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతున్న వేళ మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఇరాన్ సుప్రీం లీడర్ పైన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన తర్వాత నెక్స్ట్ ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైనా దానిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన రెండవ కుమారుడు ముస్తఫా ఖమేనీని ఎన్నుకుంటారంటూ కూడా ప్రచారం జరిగింది మొదట్లో. కానీ కొన్ని రోజులు దాన్ని గోప్యంగా ఉంచిన తర్వాత అయతుల్లా ఖమేనీ రెండవ కుమారుడిని నెక్స్ట్ సుప్రీం లీడర్ గా కూడా ఎన్నుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా అధికారికంగా ముస్తఫా ఖమేనీ ఎక్కడ కూడా బయట కనిపించలేదు. ఎక్కడ కూడా ఎటువంటి అధికారిక ప్రకటన కానీ, ఇటు యుద్ధానికి సంబంధించిన జరుగుతున్న సమీక్షా సమావేశాల్లో కానీ, ఈ ఇరాన్ లో జరుగుతున్న సమావేశాల్లో కూడా ఒకసారి కూడా పాల్గొనలేదు అనేది కూడా ప్రధానంగా ట్రంప్ చెప్తున్నారు. అసలు ముస్తఫా ఖమేనీ బతికే ఉన్నాడా లేదా చనిపోయాడా అనే అంశంపై ట్రంప్ హాట్ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముస్తఫా ఖమేనీ చనిపోయి ఉండొచ్చు అనేది కూడా ట్రంప్ చెప్తున్నారు. ఎప్పుడైతే అయతుల్లా ఖమేనీపై దాడి చేసిన సందర్భంలోనే ముస్తఫా ఖమేనీ కూడా గాయపడి ఉండొచ్చు, అప్పటి నుంచి కూడా ఆయన కోమాలో ఉన్నారని మొదటి నుంచి కూడా అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. కానీ ఆయనకు గాయాలు అయిన మాట వాస్తవమే, కానీ ఆయనకు తీవ్రమైన గాయాలు లేవు. ప్రజెంట్ ఆయన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు అనేది ప్రధానంగా ఇరాన్ సమర్థించుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేవనెత్తుతున్నారు. ఇరాన్ టాప్ లీడర్స్ అందరినీ కూడా అంతమొందించామని, దానిలో భాగంగానే వారితో పాటే ముస్తఫా ఖమేనీ కూడా చనిపోయి ఉండొచ్చు, వారందరిలో ముస్తఫా కూడా ఉన్నాడు అనేది ప్రధానంగా ట్రంప్ చెప్తున్నారు. అయితే ముస్తఫా ఖమేనీ, నారిజాన్ ఇలా అనేక మందిని హతమార్చిన తర్వాత మిగిలిన ఇంకా 5 మిగిలి ఉన్నారు. వారిలో వారికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే సమాచారం ఇస్తారో వారి వివరాలు గోప్యంగా ఉంచుతామో, వారికి సంబంధించి వారికి పునరావాస కల్పిస్తాము, 93 కోట్ల వరకు కూడా నజరానా ఇస్తామంటూ కూడా 5 ఎక్కడున్నారో చెప్పాలంటూ కూడా ఒక ప్రకటన కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేశారు. దానిలో భాగం దాని తర్వాత ఇటు ఇరాన్ సంబంధించిన సెక్యూరిటీ సంబంధించిన చీఫ్ ఆఫీసర్ ని కూడా హతమార్చారు. తర్వాత నేవీ ఆఫీసర్ ని కూడా ఇటు ఏదైతే హర్మోజ్ జలసంధిలో సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్న సందర్భంలో అప్పుడు నేవీ ఆఫీసర్ ని కూడా ఇరాన్ సంబంధించిన సెక్యూరిటీ ఆఫీసర్ ని కూడా అంతమందించిన పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత ఇక వారు పెట్టుకున్న టార్గెట్ ప్రకారం మరో 4 మిగిలి ఉన్నారు అనేది ప్రధానంగా అమెరికా భావిస్తోంది. వారందరూ కూడా హతమారిస్తే యుద్ధం అనేది ముగింపు దశకు వస్తుంది అనేది కూడా అమెరికా భావిస్తుంది. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో మరోసారి హాట్ కామెంట్ చేసిన నేపథ్యంలో అసలు ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ బ్రతికి ఉన్నారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇరాన్ కూడా ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించడం లేదు. గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనకు గాయాలైన మాట వాస్తవం. ప్రజెంట్ ఆయన ఆసుపత్రి ట్రీట్మెంట్ పొందుతున్నారనేది ప్రధానంగా వారు దాన్ని సమర్థించే ప్రయత్నం అయితే చేశారు. కానీ అంటే ఈ ఫిబ్రవరి 28 దాడుల తర్వాత ఇప్పటి వరకు కూడా ముస్తఫా ఖమేనీ బయటకు రాలేదు. ఇక సుప్రీం లీడర్ అయ్యాక కూడా ఆయన కనిపించలేదు అనేది కూడా అమెరికా చెప్తుంది. శాంతి చర్చల్లో కూడా పాల్గొనలేదు, అందువల్ల మాకు అనుమానాలు ఉన్నాయనేది ప్రధానంగా. దీంతో
అంతా కూడా చర్చనీయాంశంగా మారింది అనేది ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కానీ తర్వాత ఆయన చేస్తున్నట్టున్న వ్యాఖ్యలను బట్టి ఇటు ఇరాన్ కు సంబంధించిన సుప్రీంకోర్టు ముద్దాబా కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా బయట కనిపించిన దాఖలాలు లేవు. కాబట్టి ఏదైతే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమేనా అనే అనుమానం కూడా కలుగుతుందంటూ కూడా కొంతమంది భావిస్తున్నారు. సోషల్ మీడియా కూడా ట్రంప్ వ్యాఖ్యలపై చర్చ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ మాత్రం 28 రోజులుగా యుద్ధం అనేది కొనసాగుతుంది. ఇజ్రాయెల్, అమెరికా అలాగే ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడు వల్ల ఇటు పశ్చిమాసియా దేశాలు కూడా ప్రభావానికి లోనవుతున్నాయి. ప్రజెంట్ చూసుకుంటే ఇంకా దాడులు అనేది కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొకసారి సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీకి సంబంధించి. సో అసలు ముజ్తబా ఖమేనీ బ్రతికే ఉన్నాడా లేదా అనేటువంటి అనుమానాన్ని రేజ్ చేశారు. ముజ్తబా ఖమేనీ చనిపోయే ఉంటాడు అంటూ సంచలనమైనటువంటి ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎందుకంటే ఇరాన్ టాప్ లీడర్స్ అందరినీ కూడా హతమార్చేసాము, మట్టుబెట్టాము, ఆ సమయంలోనే ముజ్తబా ఖమేనీ కూడా చనిపోయి ఉండవచ్చు, లేదా ఆ అటాక్స్లో చాలా తీవ్రంగా గాయపడి ఉండొచ్చు. సో మరి ఎందుకు ఆయన కనుక నిజంగా ఫిట్గా ఉంటే, వెల్గా ఉంటే ఆయన దగ్గర నుంచి ఒక ఆడియో మెసేజ్ కానీ, ఒక వీడియో మెసేజ్ కానీ, ఆయన బహిరంగంగా ఎక్కడైనా కార్యక్రమంలో పాల్గొన్న వీడియో కానీ ఎందుకు బయటకు రావట్లేదు అనేది ట్రంప్ లేవదీస్తున్నటువంటి ప్రశ్న. పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతోంది. ఇవాళ మార్చి 28. సో ఫిబ్రవరి 28న స్టార్ట్ అయినటువంటి యుద్ధం నెల రోజులుగా భీకరంగా కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ప్రజలకు ఒక భరోసా కల్పించడం కోసమైనా కూడా సుప్రీం లీడర్ బయటకు నిజంగా రావాల్సి ఉంది. కానీ ఎక్కడ ఆయన మాట కానీ, ఆయన విజువల్ కానీ, ఆయన వీడియో కానీ ఎక్కడ బయటకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. సో దీంతో ట్రంప్ పదే పదే ఇదే మాట చెప్తున్నారు. ముజ్తబా ఖమేనీ అసలు చనిపోయి ఉండొచ్చు అంటున్నారు. లేదంటే ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసినటువంటి అటాక్స్లో ఇరాన్ టాప్ లీడర్స్ అందరూ కూడా చనిపోయారు కాబట్టి ఆ దాడుల్లోనే ముజ్తబా ఖమేనీ కూడా చనిపోయి ఉండొచ్చు అనే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా మరి బతికే ఉంటే, బాగానే ఉంటే ఎందుకు ముజ్తబా ఖమేనీ బయటకు రావట్లేడు. కాబట్టి ముజ్తబా ఖమేనీ చనిపోయి ఉండొచ్చు అంటూ చాలా బలంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ట్రంప్. లేదంటే తీవ్రంగా గాయపడి ఉండొచ్చు అంటారు. అసలు ఇప్పుడు ఇరాన్కి సుప్రీం లీడరే లేరు. ఇరాన్లోని టాప్ లీడర్స్ అందరినీ మేము మట్టు పెట్టేశాము, ఇజ్రాయెల్, అమెరికా కలిపి మట్టు పెట్టేశాము. కాబట్టి టాప్ లీడర్స్ ఎవరూ లేరు. అసలు ఇరాన్కి ఇప్పుడు సుప్రీం లీడరే లేరు. ముజ్తబా చనిపోయే ఉండొచ్చు అనేది ట్రంప్ వ్యక్తం చేసినటువంటి అనుమానం. సో ట్రంప్ అనుమానం పట్ల కొంత నిజమే అయ్యి ఉండొచ్చేమో అన్నటువంటి ఊహాగానాలు కూడా కొంత వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిజమే, అంటే ఇంత భీకరంగా యుద్ధం జరుగుతున్నప్పుడు, పశ్చిమాసియా మొత్తం రగిలిపోతున్నప్పుడు, ఇరాన్ పైన ఇంత అటాక్స్ జరుగుతున్నప్పుడు, ఇరాన్ కూడా తిరిగి ప్రతీకార దాడులు కొనసాగిస్తున్నప్పటికీ కూడా సుప్రీం లీడర్గా డెఫినెట్గా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంత ఇరాన్ దేశ ప్రజలకి ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఆయన దగ్గర నుంచి కొన్ని స్పీచెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయన ఫేస్ టు ఫేస్ అంటే మీడియా ద్వారా ఆయన ప్రసంగం చూడాలనుకుంటారు. అక్కడి ప్రజలు కూడా ఎంతో కొంత భరోసా పొందుతారు. కానీ అటువంటిది ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి ట్రంప్ ఏవైతే డౌట్స్ వ్యక్తం చేస్తున్నాడో, ఏవైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడో అవి నిజమే అయ్యుండొచ్చేమో అన్నటువంటి చర్చ కూడా సాగుతోంది. సో నిజంగా మరి తీవ్రంగా గాయపడ్డా, ఎక్కడైనా చికిత్స తీసుకుంటున్నాడా, లేదంటే నిజంగానే ముజ్తబా ఖమేనీ కూడా చనిపోయాడా? సో వీటిపైన మాత్రం ఒక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ లేవదీస్తున్నటువంటి అనుమానాలకు కొంతమంది నిజమేమో అన్నటువంటి ఒపీనియన్స్ కూడా మనకు వినిపిస్తున్న పరిస్థితి. Son is either dead or in very bad shape because nobody's heard from him. I think he says, just keep me out of this. This is the only country where nobody wants to lead. Their supreme leader is